మనకి అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 21.05 ఎకరాల భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా పంటలు కొనసాగిస్తున్నారు. కౌడికి గోవిందు, తిప్పయ్య, ఎర్రిస్వామి తదితర వైఎస్ఆర్సీపీ నేతలు వరవకొండ ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంకట్ వెంటనే స్పందించి న్యాయం చేయాలంటూ ధృవీకరణ పత్రాలు ఉన్నత రెవెన్యూ అధికారులకు అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడికి గోవిందు, కురబా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తిప్పయ్య, వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ విడపనకల్లు తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యంగా పోయి ఇతను వేసినారు. మమ్మల్ని ఈ ఆఫీసర్లు చుట్టూ తిరిగినా కానీ పట్టించుకోకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మేము మా పరిస్థితి ఏమి అనేది మాకు అర్థం కాలే. కోర్టు నుండి స్టే అని తెచ్చినాము. ఇది ఇగునకల్ మండలము, ఏల్పమడు పొలము, జనార్దనపల్లి దగ్గర ఉండే ల్యాండ్. అది జనార్దనపల్లిలో దీన్ని అర్థం చేస్తున్నారు అన్నమాట. కానీ ధిక్కారిస్తున్నారు. ఎస్ఐతో నుండి సిఐతో నుండి మమ్మల్ని దీన్ని ఎంటర్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు. చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మా పేరు వైసీపీలో ఉండింది దానికోసమే. ఇవన్నీ మా అల్లన్న కానీ ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం చేయాలా, తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు తుంగల్ మండలం వేల్పమడగపురంలో ఉన్నటువంటి ల్యాండ్ కురుబ గోయిందో, మా కార్పొరేషన్ కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినట్టు గోయిందో వాళ్ళ అల్లుడు కొన్నాడు అక్కడ 21 ఎకరా. ఆ భూమిని దౌర్జన్యంగా జనార్దనపల్లిలో వాళ్ళ గ్రామస్తులు అగ్రవర్ణాలు దౌర్జన్యంగా విత్తనం వేసి దాంట్లోకి రాకుండా చేస్తున్నారు. శాతం ఇవ్వమంటాడు, ఇద్దరు న్యాయం చేయకుండా దాని మీద ఆయన ఎస్పీ దాకా పోయినాడు, డిఎస్పీకి అందరి దగ్గర నుంచి. ఆయన కూడా ఏం న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బలహీన వర్గాలకి